విదేశాల్లో ఉద్యోగాల పేరుతో జరిగిన మానవ అక్రమ రవాణా కేసులో విశాఖ పోలీసుల శ్రమకు ఫలితం దక్కుతోంది. కంబోడియాలో చైనీయుల చెరలోని బాధిత భారతీయులకు విముక్తి కలిగిస్తున్నారు విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులు. 60 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చి వారి స్వస్థలాలకు పంపారు. ఏపీ, తమిళనాడుకు చెందిన బాధితులను మొదటి విడతలో భారత్కు తీసుకొచ్చారు. మరో 2 రోజుల్లో 360 మందిని భారత్కు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మానవ అక్రమ రవాణా కేసులో విచారణకు ఏర్పాటైన ఇన్వెస్టిగేషన్ టీం ఆపరేషన్ కంబోడియా పేరుతో మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఈ ఆపరేషన్ కంబోడియా వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి మీరే ఫాలోఅప్ చేస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికీ ఎంత పురోగతి సాధించారు పోలీసులు? ప్రసరణ, ఈ ఆపరేషన్ కాంబోడియా సూపర్ సక్సెస్గా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటిగా విశాఖ పోలీసులు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా 3 ఏజెంట్లు అదుపు తీసుకొని విచారించగా పూర్తిగా ఒక్కొక్క విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ కేసు పురోగతి ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే, ఇక్కడి నుంచి కేసు మూవ్ అయితే ఈ కేసు ప్రకంపనలు కాంబోడియాలో వినిపించిన సిచ్యువేషన్ చూస్తున్నాం. వందలాది మంది యువకులు కూడా కాంబోడియాలో రోడ్లపైకి వచ్చి మమ్మల్ని స్వదేశాలకు పంపించండి, మాకు విముక్తి కల్పించండి, విశాఖ పోలీసులు మాకు భరోసాని ఇచ్చారు, ధైర్యం ఇచ్చారు అంటూ కూడా వారు అక్కడ ఆందోళన తెలియజేసిన సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు దాని రిజల్టే ఇప్పుడు ఇండియాకి సుమారు 60 మంది భారతీయులు కాంబోడియా నుంచి ఇండియాలో అడుగుపెట్టారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో వారి స్వస్థలాలకు వారు వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ, విశాఖ పోలీసులు, అదేవిధంగా కంబోడియాలో ఇండియా రాయబారి పూర్తిగా కూడా అందరూ సంయుక్తంగా పనిచేసి దాని రిజల్ట్ ఇప్పుడు 60 మంది వచ్చారు. ఇంకా 320 మంది కంబోడియాలో ఉన్నారు. వారిని కూడా వారి స్వస్థలాలు తరలించే అవకాశం ఉంది. ఇంకా పూర్తిగా భారత్ వ్యాప్తంగా ఇక్కడి నుంచి పలు ఏజెంట్ల ద్వారా 5,000 మంది సుమారు కంబోడియాలో చిక్కుకుపోయారని ఒక అంచనా ఉంది. వారు కూడా మరికొద్ది రోజుల్లో ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేస్తారు. వారిని ఇండియన్ ఎంబసీ కూడా పూర్తిగా కూడా వారిని సురక్షితంగా రక్షించే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రస్తుతం అయితే ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు వెళ్ళడానికి పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరోవైపు విశాఖ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం 20 మంది అధికారులతో ఈ బృందం ఉంది. పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తుంది. విశాఖ సిపి రవిశంకర్ ఆధ్వర్యంలో ఈ మొత్తం దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి అంటే మనం గతంలో చూసుకుంటే 3 ఏజెంట్లను అరెస్ట్ చేసిన తర్వాత బెంగళూరు పోలీసులు మరొక వ్యక్తిని, నారా శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడుతో పాటు కర్ణాటక, ముంబై వంటి ప్రాంతాల నుంచి చాలా ఎక్కువ మంది కూడా ఉద్యోగాల పేరిట మోసపోయి కాంబోడియాలో చిక్కుకుపోయారని అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. దాని రిజల్ట్ ఇప్పుడు 60 మంది భారత్కు రావడం జరిగింది. మరో 325 మంది కూడా రెండు రోజుల్లో ఇక్కడ రానట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. అయితే వీరి దగ్గర నుంచి కీలక సమాచారం రాబట్టే పనిలో అధికారులు ఉన్నారు. మొట్టమొదటిగా వారి దగ్గర నుంచి ఇక్కడి నుంచి విశాఖపట్నం కావచ్చు, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ముంబై, తమిళనాడు, చెన్నై నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు రిసీవ్ చేసుకున్నారు, వారి చేత ఏ పనులు చేయించారు, దీని వెనకాల ఉన్న చైనీస్ గ్యాంగ్ ఎవరు, ఏ కంపెనీ అని కూడా పూర్తిగా ముఠా గురించి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. అరుణ. రైట్ నరేష్, థ్యాంక్ యూ.